హల్లెలూయా. దేవుని స్తోత్రం. మంచిది. ఏం మంచిది? దేవుని సన్నిధి రావడమా మంచిది. అంతేనా? దేవుని సన్నిధి వస్తే మంచిది. దేవుని సన్నిధికి వస్తే దేవుడు దీవెనలు ఇస్తాడు. ఓకే, అంతేనా? దేవుని సన్నిధికి వస్తే ఏమిస్తాడు? ఆశీర్వాదం, దీవెన అన్నీ కూడా దేవుడు ఇస్తాడు. మనం అలా ఇవ్వాలి అంటే దేవుడికి ఏది ఇష్టం అది మనం చెయ్యాలి. దేవుడికి ఏది ఇష్టం అంటే మనల్ని బాగు చేయడం ఇష్టం ఆయనకి. ఇంకా మన జీవితాలను సరి చేయడము ఆయనకి ఇష్టం. మనల్ని స్వస్థపరచడము దేవునికి ఇష్టం. ఇంతేనా? దేవునికి ఏ ఇష్టం? మనం బాగు చేయడం ఇష్టం ఆయనకి. ఆయన చెప్పు చేతుల్లో మనం ఉంటే కనుక ఆయన ఎంతో సంతోషిస్తూ ఉంటాడు, ఎంతో పొంగిపోతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవునికి అట స్వస్థత చేయడము నాకు ఇష్టం అంటున్నాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త వచ్చిన మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుంచి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను. అందుకు ఆయన అంటున్నాడు, అందుకని చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధ. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు కొండ మీద నుంచి ప్రార్థన అయిపోయిన తర్వాత కిందకి దిగితే జన సమూహం అంతా కూడా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. బహు జన సమూహం అట ఆయన వెంబడిస్తున్నారట. అయితే ఆయన దగ్గరికి ఆ జన సమూహంలో నుండి ఒక కుష్ఠరోగి వచ్చాడట. ఎవరు వచ్చారట? కుష్ఠరోగి వచ్చాడు. ఆయనకి మొట్టమొదటి ఏం చేశాడు? కుష్ఠరోగి వచ్చి ఆయనకు మురికాడట. ఏం చేశాడు? కుష్ఠవ్యాధి గల వ్యక్తి ఏం చేశాడు? యేసు ప్రభుకి మురికాడట. అయ్యా నా ఈ కుష్ఠం ఉందయ్యా, నన్ను ఎవరు కూడా పలకించట్లేదు, నన్ను ఎవరు కూడా చూడలేదు, నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ ఎవరూ లేరు అని కృంగిపోతున్న వేళలో ఆయన మరి ఉంటుండగా యేసు ప్రభు రాగానే ఏం చేశాడు? మురికాడట. ఆయన మురికాడట. ఎవరిని మురికాడు? యేసు ప్రభుని మురికాడట. మురికి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేస్తావా నాయనా. ఎంత బాధగా చెప్తున్నా చూడండి. ఎవరు లేరు ఆ వ్యక్తికి. కుష్ఠరోగులు సాధారణంగా ఎవరు ముట్టుకోరు, ఎవరు చేరదీయరు కుష్ఠరోగిని. పలకరించేవారు ఉన్న కుష్ఠరోగి అంటే చాలా అంటివేది లాంటిది. వాళ్ళు ముట్టుకుంటే అంటిపోతుందని చెప్పని ఆ యొక్క కుష్ఠవాళ్ళను ప్రత్యేకంగా ఒక ఏరియాలో ఉంచుతారు. నలుగురిని కూడా కుష్ఠవ్యాధిని ఉంచరు. ఎందుకని? ఆ కుష్టి వేరే వాళ్ళకి అంటిపోతుందని భయం. అందుకనే కొన్ని ప్రాంతాల్లోని కుష్టి వ్యాధులకి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక వీధి కేటాయిస్తూ ఉంటారు కుష్టి వ్యాధి. ఎందుకంటే కుష్టి వ్యాధులు ఎవరు అంటుకోరు, ముట్టుకోరు. అటువంటి తరుణంలో యేసు ప్రభుని యొక్క తేజస్సును చూసి యేసు ప్రభు నిజమైన దేవుడు, మోక్షానికి మార్గము, నన్ను స్వస్థపరిచేవాడు ఆయనే అని
గ్రహించాడు. ఎవరు గ్రహించారు? కుష్ఠరోగి ఉన్నటువంటి ఆ వ్యక్తి రాగానే, ఆ కొండ మీద నుంచి దిగి రాగానే కుష్ఠరోగి అంటున్నాడు, ప్రభువా ప్రభువా నీకు ఇష్టం, ముక్తి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేస్తావా నాయనా, చేస్తావా నాయనా అని ఆయన ఒక విశ్వాసంతో అడుగుతాడు. దేనికైనా సరే మనకి ఇబ్బంది వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏమొచ్చినా సరే మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఆ వ్యక్తి చేస్తాడు, ఆ దేవుడు చేస్తాడని విశ్వాసంతో ఎప్పుడైతే వెళ్తామో ఆ దేవుడు ఏం చేస్తాడు? మన సమస్యలన్నిటినీ కూడా పరిష్కార మార్గంగా ఆయన మనకు చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కుష్ఠరోగి ఎప్పుడైతే ఎదురు చూస్తున్నాడు, నా కుష్ఠరోగి తగ్గించే వాళ్ళు, నా కుష్ఠరోగి స్వస్థపరిచి ఎవరు ఉంటే బాగుండు అని ఆలోచన మొదల ఆ పక్క నుంచి అటువంటి పరిస్థితుల్లోని యేసుప్రభు కొండ దిగి వచ్చినప్పుడు అంటున్నాడు, ఇలా ఇదిగో కుష్ఠరోగి వచ్చారు, ముక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన అంటే ఒక నమ్మకం, ఇక్కడ పదం ఏంటంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నువ్వు చేస్తావయ్యా, నువ్వు దేవుడు, నువ్వు సృష్టికర్తవు, నువ్వు నన్ను కన్నావు, గాలినిచ్చావు, ఊపునిచ్చావు, సముద్రాన్నిచ్చావు, పంచభూతాలను కొన్ని ఇచ్చి ఉన్నావు, నువ్వు ప్రకృతి కలుగు చేసిన వాడు, నువ్వు నా కుష్ఠరోగి ఎవరు కూడా బాగు చేయలేరు, నన్ను ఎవరు కూడా శుద్ధీకరణ చేయలేరు, నాయనా నువ్వు చేస్తావు నాయనా అని అంటున్నాడు. చేస్తావు నాయనా నువ్వు, ఎందుకంటే నన్ను కన్నావు కదా నాయన నువ్వు అని విశ్వాసంతో యేసుప్రభు రాగానే అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను నేను. అందుకని అంటున్నాడు, చెయ్యి పట్టుకొని చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధులు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠరోగము శుద్ధి అయిన. దేవుని స్తోత్రం. ఏదైనా సరే ఆ దేవుని మనం అడిగేటప్పుడు ఎలా అడగాలంటే అవుతుందా అవదా, అవుతుందా అవదా, డౌట్తో అనకూడదు. ఆయన చేస్తాడు, ఆయన చేస్తాడని నమ్మకంతో మనం విశ్వాసంతో అడగాలి మనం, అంతేనా? ఆయన ఏం చేస్తాడులే అంటే నాకు చేయలేదు. నీ విశ్వాసం, నీ అంతరంగంలో నీ విశ్వాసం ఎలా అడుగుతూ చూస్తాడు ఆయన. నీ ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడు కూడా పైసలు ఎప్పుడు లక్ష్య పడతారు. దేవుడైతే నీ అంతరంగం, నీలో ఎంత విశ్వాసం ఉన్నది, నీ విశ్వాసం ఎలా ఉన్నది అని ఆయన చూస్తాడు. ఇప్పుడు విశ్వాసం ఎప్పుడు కూడా గమనిస్తుంటారు. ఆయన కూడా ఆయన పెదాలతో మాట్లాడలేదు. ఆయన కుష్ఠరోగి హృదయపూర్వకముగా పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకంతోను ఆ యేసుప్రభు దగ్గరికి వచ్చి, నాయనా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. నువ్వు చేస్తావయ్యా, నువ్వు చేస్తావనే ఆ విశ్వాసం ఎంత విశ్వాసము. అటువంటి విశ్వాసం మనకు ఉందా? అటువంటి విశ్వాసం ఉందా? మనల్ని బాగు చేయడమే ఆయనకి ఇష్టం. మనకి ఏదో రోగం వచ్చినప్పుడు ప్రభువారు ప్రార్థన చేస్తే ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన చెయ్యి చాపి మన ముట్టి మన శుద్ధీకరణ చేసేవాడు ఆయన. ఎంత విశ్వాసము. ఆ విశ్వాసం మనకుందా? కుష్ఠరోగి ఉన్నటువంటి ఆ విశ్వాసం మనకుందా? నువ్వు చేస్తావు నాయన, నువ్వు చేస్తావు, చేయగలవు, నువ్వు చేస్తావు, నువ్వు అలాగే నాకు చేయనా, అది నీకు ఇష్టమైతే సుమా. ఆయన దేనికి వచ్చాడా? ఆయన మన రోగాలను నయం చేయడానికి వచ్చాడు. ఆయన మన జీవితాలను బాగు చేయడానికి వచ్చాడు. పాప జీవితాలను వెలుగుగా చేయడానికి వచ్చాడు. ఆయన మన సమస్యలను, మన యొక్క కష్టాలను తొలగ నెలగా ఉండి మనకు ఆదరణ కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకి ఏం కావాలి అంటే, మనకి ఏదో స్వస్థత కావాలి అంటే మనకి ఏం కావాలి? మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. దేవుని స్తోత్రం. విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలను. అందుకని అంటున్నాడు,
చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడివి కమ్మని చెప్పగా తక్షణ అంటే వెంటనే ఏమైంది వారి కుష్ఠరోగి అంతా కూడా పోయింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే కుష్ఠరోగి పోయిందో అని మరి ఎంతో సంతోషించి ఉంటాడు. అంతేనా? ఎన్నో సంవత్సరాల నుంచి కుష్ఠం ఉంది వ్యక్తికి, ఎదురు చూస్తున్నాడు. నా కుష్ఠరోగిలో తగ్గించిన ఎవరు ఉంటే బాగున్నాం, నన్ను స్వస్థపరిచి ఉంటే బాగున్నాం. ఈ కుష్ఠరోగి మరి స్వస్థ చేయాలి అంటే దేవుడే రావాలి అని విశ్వాసంతో ఉన్నాడు ఆయన. విశ్వాసంతో ఉంటే ఆ ప్రార్థన ముగించుకొని ఆయన ఇలా మరి ఆ కొండ మీద దిగి వచ్చినప్పుడు ఆ జన సమూహంలో అంటాడు, ప్రభువా ఇష్టం ఎంత శుద్ధినిగా చేయగలవని. అందుకని అంటాడు, చేయి చాపి ముట్టి ఇవాళ శుద్ధినికోమంటే వెంటనే ఏమైంది? ఒక అద్భుతం జరిగింది. మనకు ఆ విశ్వాసం ఉందా? మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏం దేవుడు అంటాం, ఏ దేవుడు ఏం చేశాడు అంటాం. అంటే దేవుడు అన్నీ కూడా సంతోషాలే పడతాడా? సంతోషాలు ఇస్తాడా? సంతోషంతో పాటు కష్టాలు ఉంటాయి. అందుకని సుఖ దుఃఖాలు బతుకు బండికి చక్రాలు అంటారు. మనిషి జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రెండు ఉంటాయి. రెండు జత. ఒక బండి వెళ్ళాలి అంటే రెండు ఇడ్లు 2 ఆవులు కానీ అవసరం. 2 లాగుతుంటే ఆ బండిని. అలాగే మన జీవితంలో కూడా సుఖం ఉంటుంది, కష్టం ఉంటుంది, రెండు ఉంటాయి. రెండు వెళ్తుంటే అంతేగాని దేవుడు అంటే దేవుడు నమ్ముకున్నాం కదా మనకు అన్ని సుఖాలు రావాలంటే ఎవరు ఎందుకు కష్టాలు ఇస్తారు? ఎందుకంటే మన దేవుడు పరీక్షించడానికి. మనం ఒకసారి చెప్పుకున్నాం, సాతాను కూడా మనం శోధిస్తుంటాడు. సాతాను ఎలా శోధిస్తుంటాడంటే, ఎందుకు శోధిస్తాడంటే మనల్ని ఇబ్బందులు పెట్టడానికి. దేవుని యొక్క శోధ ఎలా ఉండదంటే మనల్ని పరీక్షించడానికి. ఏది అయినప్పటికీ కూడా దేవునికే మహిమని మనం ఏం చేయాలి? మనము దేవుణ్ణి గణపరుస్తూ ఉండాలి. ఇక్కడ కుష్ఠరోగి ఏంటంటే దేవునికి ఎప్పుడైతే మొక్కాడు, దేవుణ్ణి మొక్కాడు, ప్రభు ఆయనకి ఇష్టమైతే ఆయన శుద్ధినిగా చేయగలరు. మనం బాగు చేయడమే ఆయనకి ఇష్టము, మనం సరి చేయడమే ఆయనకి ఇష్టము. కాబట్టి అటువంటి మనం నిజంగా చెప్పాలంటే ఆ విశ్వాసం మనం కొనసాగుతూ ఉండాలి. మనం విశ్వాసంలో ఉండాలి. విశ్వాసంతో ఎప్పుడైతే కుష్ఠరోగి ఎప్పుడైతే మరి నయం అయిపోయిందో, కుష్ఠ ఎప్పుడైతే మరి శుద్ధీకరణ జరిగిపోయిందో, మనం ఏం చేయాలి అంటే నిజంగా స్వస్థత మనకు జరిగితే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం గణపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడైతే మనకు స్వస్థ చేశాడో, దేవుడు ఎప్పుడైతే మన రోగాన్ని తగ్గించాడో, దేవుడు ఎప్పుడైతే మనకి బాగు చేశాడో మనం ఏం చేయాలంటే దేవునికి మహిమకరంగా దేవుని మనం ఎప్పుడు కూడా గణపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన మన భూమికి ఎందుకు వచ్చామంటే దేవుణ్ణి గణపరచడానికి. తన పిల్లల్ని భూమి మీద తన సొంత చేతులతో ఏం చేశాడంటే కలుగు చేశాడు. వాళ్ళ దగ్గర 10 మంది కుష్ఠరోగులు ఉన్నారట. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులు ఉన్నారట. 10 మంది కుష్ఠరోగులు కూడా ఒకసారి లోకసువార్త 17వ అధ్యాయం, లోకసువార్త 17వ అధ్యాయం 17 తీసారా? 70 పేజీ 17 ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలీల మధ్యగా వెలుచుండను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు. ఎంతమంది కుష్ఠరోగులట? 10 మంది కూడా కుష్ఠరోగులే. ఎంతమంది? 10 మంది కూడా కుష్ఠరోగులే. ఆయనకు ఎదురుగా వచ్చి దూరము నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. దేవుని స్తోత్రం.
ఆయన యెరూషలేమునకు ప్రయాణం వెళ్తున్నాడట. సమరయ గలీల మధ్యలో వెళ్తున్నాడట. అప్పుడు యేసు గ్రామంలోకి వెళుతుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరం ఉండి నిలిచారట. ఎందుకు దూరంగా ఉన్నాడు? యేసుప్రభు చాలా దూరంగా, యేసుప్రభు అలా ఉన్నాడు కనిపిస్తున్నాడు. ఈ కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ఏమో ఎవరికి వెళ్ళకూడదు కుష్ఠరోగులు. ఎందుకంటే రానవరు కుష్ఠరోగులు ఇంత చెప్పాను కదా, కుష్ఠరోగుల్ని ఎవరు కూడా ముట్టుకోరు, అంటుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా దూరమే పెడుతుంటారు. ఆ ఉద్దేశంతో యేసుప్రభు వస్తుంటే వీళ్ళు దూరం నుంచి వస్తున్నారంట. ఒకవేళ వెళితే ఏమవుతుందని ఏంటో మరి ఆయన ఏమంటారని ఆయన ఏమి అనేవారు కాదు. ఎందుకంటే ఆయన మనకి స్వస్థత ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మన జీవితాల్లో బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎవరైనా నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఆకాశంలో భూమిని సమస్తాన్ని కదా కలుగు చేసిన మహాదేవుడైనా అటువంటి దేవుడే ఈ లోకానికి ఒక నరుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే మన జీవితాలను బాగు చేయడానికి. ఇక 10 మంది కుష్ఠరోగులు దూరం నుంచి దూరం నుంచి నిలిచారట. నిలిచి ఏమంటారట 13 యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. యేసు ప్రభువా మాకు కుష్ఠవ్యాధి ఉన్నది, యేసు ప్రభువా అని కరుణించమనట కేకలు వేస్తున్నారట. ఏం చేస్తారట? కేకలు వేశారట. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు, మాకు విడుదల నాయనా, మేము కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాం, మమ్మల్ని ఎవరు అంటుకోవటం లేదు, మమ్మల్ని ఎవరు ముట్టుకోవటం లేదు, పలకరించేవారే లేరు నాయనా, యేసు ప్రభువా మమ్మల్ని కనుకరించిన నాయనా, మమ్మల్ని కరుణించిన నాయనా అని కేకలు వేస్తున్నారంట. ఈ కేకలు ఎలా వేస్తున్నారంటే విశ్వాసంతో కేకలు వేస్తున్నారు. హల్లెలూయా. విశ్వాసంతో కేకలు వేస్తున్నారు. హృదయపూర్వకంగా ఆ యేసు ప్రభు మా కుష్ఠరోగులకి నయం చేస్తాడైనా, మా కుష్ఠని పోగొడతాడైనా, మాకు మంచి జీవితాన్ని ఇస్తాడైనా అని విశ్వాసంతో కేకలు వేస్తున్నారట. ఎవరు? 10 మంది కుష్ఠరోగులు కూడా. ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది కుష్ఠరోగులు కూడా యేసు ప్రభువా అని చెప్తూ మమ్మల్ని కరుణించమని కేకలు వేసేది ఆయన వారిని చూచేట. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం కూడా కేకలు వేస్తూ ఉంటే ఆయన చూసేవాడైనా, మనం ప్రార్థన చేస్తుంటే ఆయన వినేవాడైనా, మన హృదయ అంతరంగాలు ఎరిగినవాడైనా, మన ఆలోచనలు ఎరిగినవాడు, మన ఉద్దేశాలు ఎరిగినవాడు, మన ఆలోచనలు మన ప్రజలు రాకమునిపే మన ఆలోచనలు మన హృదయాలు ఉండేటప్పుడే ఆయన ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. మనకి ఏం కావాలో ఆయన తెలీదా? తెలీదా? మనకి ఏం కావాలో ఆయన తెలుసు. మన పిల్లలకి, మన చెల్లి పిల్లలకి ఏ టైంకి ఏం కావాలో తల్లిదండ్రులుగా మనకు తెలుసో తెలీదా? ఏ టైంకి ఏం ఆహారం కావాలి, ఏ టైంకి ఏదో వాళ్ళు మనకే తెలుసు. మనకే తెలిసినప్పుడు మనం కలుగు చేసిన దేవాదేవుడికి వీళ్ళకి ఏం కావాలో ఆయన తెలుసు. కాకపోతే ఏంటంటే మరి అడగాల దేవుని స్తోత్రం. అడగాల. వీళ్ళు అడిగారు. వీళ్ళు ఎవరు అడిగారు? యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేశారండి. ఆ కేకలు ఊరికనే పోయా కేకలు ఊరికనే పోలేదు. ఫలితం వచ్చింది. దేవుని స్తోత్రం. ఫలితం అనేది వచ్చింది. ఏమన్నాడంటే ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పారు. అప్పుడు ఇంకా స్వస్థ అవ్వలేదుగా. అయిందా?
అవ్వలేదు. కానీ ఒక మాట ఇచ్చాడు, ఏమని? ఇదిగో మీరు వెళ్ళి యాజకులతో కనపరుచుకోండి అంటే వెంటనే ఏమైందంటే అది చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. దేవుని అంటే ఒక చిన్న మాటతోటి వాళ్ళు ఏమైంది? ఆ యొక్క కుష్ఠవ్యాధి ఏమైంది? స్వస్థ. హల్లెలూయా. అంటే ఆయన మాట ద్వారా ఏమొచ్చింది? ఆయన మాట ద్వారా ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. దేవుని స్తోత్రం. కుష్ఠవ్యాధి అంతా కూడా పోయింది, మట్టమైపోయింది. ఎందుకని? కుష్ఠవ్యాధి ఏం చేశారు? కేకలు వేసి ప్రార్థన చేశారు, కేకలు వేసి హృదయపూర్వకంగా అడిగారు. ఆ కేకలు ఊరికే పోలేదు, ప్రతిఫలము వచ్చింది. అప్పుడు ఆయన ఒక మాటతో ఏమైందంటే మొట్టమొదట శుద్ధీకరణ జరిగింది. కుష్టి అంతా కూడా పోయి వాళ్ళకి మనలాంటి శరీరమే పరిపూర్ణమైన ఆరోగ్యము దేవుడు వాళ్ళకి ఇచ్చేది. ప్రేమైన వాళ్ళ దేవుడికి ఎంత గొప్పవాడు. అంత విశ్వాసం మనకుందా? అంత విశ్వాసం మనకుందా అన్నది మనం ఆత్మలో మనం పరిశీలన చేసుకోవాలి. వీళ్ళు విశ్వాసం జరుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే దూరం నుంచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసేది. ఆయన వారిని చూచి, ఆయన చూచే దేవుడైనా, ఆయన చూడగా కళ్ళు మూసుకునేవాడు కాదైనా. దేవుడంటే మృగవాడు కాదు, దేవుడంటే చెవిటివాడు కాదు, దేవుడు అంటే అన్ని తెలిసిన వాడైనా. నీ వృత్తి అంతరంగాల్లో ఏముంది, నీ ఆలోచన ఏముందో ఆయన ఎరిగిన వాడైనా. నువ్వు ఎంత విశ్వాసంతో అడుగుతున్నావో ఆ విశ్వాసాన్ని కూడా ఎరిగిన వాడైనా. నువ్వు ఎంత పట్టుదలతో అడుగుతున్నావో, నువ్వు ఎంత మరి ఫోన్ నాకంతో అడుగుతున్నావో, ఫోన్ వివేకంతో అడుగుతున్నావో ఆయన గ్రహించగలవాడైనా. నీ అంతరంగంలో ఆయన ఎరిగినవాడైనా. అలా ఎరిగి ఏమవుతుందంటే యేసు ప్రభువా మమ్మల్ని కరుణించిన కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులుగా కనపరుచుకోండి, యాజకులకు కనపరుచుకోండి. ఇదిగో నాకు యేసు వచ్చాడు, నా దేవుడు వచ్చాడు. ఇదిగో యాజకుడా, ఇదిగో నా శుద్ధీకరణ జరిగింది. ఇదిగో కుష్ఠవాడిని, ఇప్పుడు ఆ కుష్టి లేదు. ఇదిగో చేతులు చూడు, నా బట్టలు చూడు, నా కాళ్ళు చూడని ఆ యాజకుడితో కనపరచమన్నాడు ఆయన. ఎందుకంటే అక్కడ యాజకులు యేసుని నమ్మలేని పరిస్థితులు. అందుకనే యేసు ప్రభు గురించి తెలియపరచడానికి ఆయన గంధరించినాడు. కాబట్టి ఆయన దేవుని కుమారుడు. ఇదిగో నా కుష్ఠం పోయిందని ఆ యాజకుడితో చెప్పన్నాడు. యాజకుడితో చెప్పన్నాడు. ఎందుకు చెప్పానంటే యేసు ప్రభుని వారు నమ్మలే పరిస్థితులు. యేసు ప్రభుని అందరూ నమ్మలేదు. అక్కడ ఉన్న ప్రజలు యుగంలో కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. అందరూ యాజకుడు నమ్మలేదు, పరిసయ్యులు కూడా నమ్మలేదు. ఈయన యేసు నమ్మలేదు, ఈయన ప్రవక్త నమ్మలేదు, ఈయన దేవుని కుమారుని కూడా నమ్మలేదు. ఈయన ఒక సామాన్యమైన వ్యక్తి అనుకున్నారు. ఇప్పుడు కూడా అంతే, ఆయన సామాన్య వ్యక్తి అనుకుంటున్నారు. కానీ ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఏమిటంటే కుష్ఠరోగి అంతా కూడా ఏమిటి వాళ్ళు వెలుచుండగా శుద్ధులైపోయారట. అయితే మనకు కూడా జీవితాల్లో కూడా దేవుడు అనేక అద్భుత కార్యాలు చేసినప్పుడు ఆహా ఓహో భలే దేవుడు అంటున్నాం. అంతేనా మన జీవితము? అదేనా విశ్వాసము? నిజంగా ఇంకా విశ్వాసం అంటే ఏం చేయాలంటే దేవుడిని మేలు చేశాడు కాబట్టి, ఈ అద్భుతం చేశాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి భయపరచాలి, కృతజ్ఞత చూపించాలి. లేకపోతే ఆయన అడుగుతాడు సుమా, ఆయన అడుగుతాడేనా నీకు అద్భుతం చేశాడు కదా, నువ్వు మహిమపరిచావా నువ్వు? ఆయన అడుగుతాడు. ఆయన అది ఇక్కడ అడిగాడు. ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంటే చూడండి ఒకసారి. యాజకులు కనపరుచుకోండి, వారితో చెప్పాను. వారు వెళ్ళి చిన్నగా శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాను. ఎంతమంది బాగయ్యారు? ఎంతమందికి దేవుడు స్వస్థించాడు? 10 మందికి. 10 మందికి పూర్తిగా అయింది కదా, అయ్యింది. ఎంతమంది తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు అర్పించారు? ఒకరు. మరి పోయితే 9 మంది.
ఆ 9 మంది మనం ఉన్నాం, మళ్ళంటే వాళ్ళు కూడా ఉన్నాం. అంటే దేవుడైతే మనకి అనేక మేలు మనం పొందుకుంటున్నాం, దేవుడు అద్భుతాలు మనం చూస్తున్నాం. మరి దేవుడు అద్భుతం చూసినప్పుడు మనం ఏం మన బాధ్యత ఏంటి? దేవుని మహిమపడితే దేవుని గుణస్తులే చెల్లించి, లేకపోతే అడుగుతాడు దేవుడు. పలానా టైంలోకి మేలు చేశాను, పలానా టైంలో శుద్ధీకరణ చేశాను, పలానా టైంలో బాగు చేశాను నేను అని దేవుడు అడుగుతుంటాడు. అడిగినప్పుడు నీ సమాధానం ఎక్కడ? అందుకే చూడండి ఒకసారి ఏముందంటే, వారిలో ఒకడు 10 మంది బాగయ్యారు. అందులో ఒకడు తన స్వస్థకరుడు చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి యేసులోకి దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే 10 మంది కూడా కుష్ఠరోగులు దేవుడు నయం చేశాడు, స్వస్థ చేశాడు, బాగు చేశాడు, అందులో ఒకడు మాత్రం గ్రహించి ఆయన దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు దేవుని మహిమపరిచాడు. మొట్టమొదట దేవుని ఏం చేశాడు? మహిమపరుస్తూ ఆయన దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. దేవుని స్తోత్రం. మనం ఏ గుంపులో ఉన్నాం? మనం 9 మంది గుంపులో ఉన్నామా? సింగిల్ గుంపులో ఉన్నామా? 10 మంది బాగైతే ఒకలే దేవుని మహిమపరిచారు. ఆ ఒకలే దేవుని యొక్క ఆ పాదాల కింద పడ్డారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, మనం అందరితో పాటు కాకుండా దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్యాలు ఏం చేయాలి? గ్రహించుకోవాలి. గ్రహించుకొని మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? దేవుడి బాధ్యత దేవుడు తీరుస్తున్నాడు. మరి మన బాధ్యత మనం కూడా తీర్చాలి. ఆయన ఏమీ లేదు, ఆయన మనం మహిమపరుస్తాడు. 10 మంది కుష్ఠరోగులు కూడా నయమైపోయారు. నయమైపోయినప్పుడు అందరూ ఎంతమంది వెళ్ళారు? ఒక్కడే ఏం చేశాడు? దేవుని మహిమపరిచాడు, కృతజ్ఞతలు చెల్లించాడు. అది ఎంత కాకుండా పాదముల మీద సాగిలపడెను. వాడు సమరయుడు. ఈ సమరయుడు ఎవరు అంటే అన్యజనుడు, అంటరాని వాడు. ఒక అన్యజనుడు దేవుణ్ణి మహిమపరిచాడు. మిగిలిన వాళ్ళు యూదులే, దేవుని బిడ్డలే. వాళ్ళు కృతజ్ఞత అనిపించలేదు. ఈ సమరయుడు ఎవరంటే అంటరాని వాడు. అన్యజనుడు దేవుణ్ణి మహిమపరిచాడు. నువ్వైతే 9 మంది ఎవరి దేవుడు అడుగుతున్నాడు. కిందకెళ్తే ఒకసారి చూడండి, కిందకెళ్ళి అడుగుతున్నాడు. వాడు సమరయుడు. అందుకు యేసు అంటున్నాడు, 10 మంది శుద్ధులు లేరు కారా? ఆ 9 ఎక్కడ? చూసారా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. దేవుడే ప్రశ్నిస్తే నీ సమాధానం ఎక్కడుంది? 10 మంది కుష్ఠరోగులను ఏం చేశారు కదా, మిగిలిన వారు ఎక్కడా? ఆ 9 మంది ఎక్కడా? రేపు పొద్దున్న మన పరిస్థితి అలాగే వస్తుంది. మనకు నువ్వు ఏం చేసావు? నిన్ను భూమి మీద పంపించాను, నిన్ను సేవకుడిగా చేశాను, నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాను. నువ్వు ఇలా గురించి ఏం చేసావు అడిగితే, దేవుడే అడిగితే మన సమాధానం ఎక్కడికి ఎలా చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? వీళ్ళు ఏం చెప్పారు? వీళ్ళు దేవుడు అడిగితే ప్రతి దాన్ని కూడా లెక్క అడుగుతాడు దేవుడు. ఏదో జరిగిపోతుంది, ఇప్పుడు కాలం గడిచిపోతుంది, నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఇంత డబ్బు సంపాదించాను, ఇంత కారు సంపాదించాను, అధికారులు దేవుడు చూశారు. కృతజ్ఞతలు అర్పించాలి. దేవుని మహిమపరుస్తూ ఉండాలి. ఆయన కాళ్ళ కింద మనం ఉండాలి. ఆయన చెప్పును మోయిటకను నేను పాత్రను కాదంటాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చిన యోహాను గారు. ఆయన చెప్పుని బుట్ట కూడా నేను పాత్రని కాదు. అంత దీనత్వం మనకు ఉందా? అంత దీనత్వం కలిగి మనం ఉండాలి. ఏముంది ఒకసారి చూడండి. ఈ 10 మంది శుద్ధులు లేరు కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగ్గిపోవడం లేదని చెప్పి
ఎవరంటే సమరుడు ఎవరట? అన్యుడట. దేవుని ఎరుగునవాడు ఈయన. దేవుని ఎరుగునవాడు దేవునికి కృతజ్ఞతలు అర్పించాడు. దేవుణ్ణి తెలుసుకున్నవాడు, దేవుడు నిజమైన దేవుడు తెలుసుకున్నవాడు, మరి మోక్షాలు మార్గం ఆయన దేవుని కుమారుడు అని అనుకున్నవాడు ఏం చేశాడు? కృతజ్ఞతలు అర్పించలేదు. ఎవరు అర్పించారు? 9 మంది అర్పించలేదుగా, అందులో ఒకడే కదా అర్పించాడు. ఆ ఒక్కడు ఎవరు? సమరయుడు. ఆ సమరయుడు ఎవరు? అన్యుడు, దేవుని ఎరగనవాడు. దేవుణ్ణి ఎరగనవాడు దేవునికి ఏ సమర్పించాడు? కృతజ్ఞతలు అర్పించాడు, దేవుని మహిమపరిచాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరు? అన్యుడు. అన్యుడు అంటే అదే 18 అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగుపడని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసం నేను స్వస్థపరిచినని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను. నువ్వు గొప్ప విశ్వాస వీరుడు. నువ్వు ఒక అన్యజనుడికి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. దేవుని బిడ్డలకు విశ్వాసం ఉండటం లేదు ఈరోజు చాలా మందికి. దేవుడు ఏదైనా ఇస్తే తయారుగా మనం అనుభవిస్తున్నాం అంతే, కానీ విశ్వాసంతో ఉండలేదు. ఏదైనా సరే విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ఉంటే ఆయన మనకి